హాయ్. నిన్నంగరదు ఆల్రెడీ చనిపోయిన మనిషి గురించి మాట్లాడుకోవటం, ఇవాళంగరదు బతికి ఉన్నవాడు గురించి మాట్లాడుకోవటం, రేపంగరదు బుట్టపోయేవాడు గురించి మాట్లాడుకోవటం, నిన్న జరిగేవాడు గురించి మాట్లాడుకోండి. పోయినవాడు తిరిగి రాడు, తిరిగి వచ్చినా ఏం చేయలేము, తిరిగి వచ్చినా నువ్వు భయపడతావు. ప్రజెంట్ లో బతికి ఉన్నవాడు ఇవాళ లాంటి వాడు. ఇవాళ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరు మనకు లైఫ్ లో ఇంపార్టెంట్ కదా తేల్చుకోవటం కదా నీ చేతిలోనే ఉంటుంది. రేపు అనేది ఎవరు పుడతారు, ఎలా పుడతారు, పుట్టిన తర్వాత ఏమవుతుందో ఎవరికో తెలియదు. కాబట్టి పుట్టిపోయిన వాడి గురించి రేపు గురించి ఆలోచించుకుని ఇంకా ఎక్కువ స్ట్రెస్ అవటం కూడా నీ లైఫ్ అనవసరం. సో ప్రజెంట్ గా ఉన్నదాన్ని నువ్వు ఏం చేయగలుగుతావు, ఎట్లా ఎంజాయ్ చేయగలుగుతావు, ఏం చేస్తే బాగుంటుంది, నేను హ్యాపీగా ఉంచుకున్నది ఎవరు, నేను బాధ పెట్టేది ఎవరు, బాధపడే సందర్భాల్లో నీతో ఉండేది ఎవరు, ఇవన్నీ చూసుకుని నువ్వు లెక్కలేసుకుని బతకగలిగితే నువ్వు కింగ్ లాగా బతుకుతావు. లేదు నాకు బాధపడేవాడిని నేను చూసుకుంటాను, నాతో సంతోషంగా ఉన్నవాడిని పెద్దగా పట్టించుకోను అనుకోండి, ఆడు కూడా ఒక రోజు బోర్ కొట్టి బాబు వీడితో ఎందుకు వేస్ట్, మనం ఎంత చేయాలని అనుకున్నా వీడిని మనం బయట తీసుకురాలేకపోతున్నాం, ఎందుకంటే వీడితో పాటు ఉన్నప్పుడు మనం కూడా లాగి లోపల పెట్టేస్తాడో పడేస్తాడా ఏమని కొంత టెన్షన్లో వాడు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మీ లైఫ్ లో ఉన్న ప్రయారిటీస్ ని కొంతవరకు కాల్కులేట్ చేసుకోండి. మీకు హ్యాపీగా ఉన్న వాడితో మీరు హ్యాపీగా ఉంటారని ట్రై చేయండి. బాధపడే వాడితో వాళ్ళ వల్ల ఎందుకు బాధపడుతున్నాడో ఒక సొల్యూషన్ ఎదుర్కొని ఈ బాధ కన్యూ అవుతుందా, లేదంటే మనం ఇవాళ ఏదైనా వర్కౌట్ చేస్తే రేపు తగ్గుతుందా లేదని ఒక ఆలోచించండి. తక్కే బాధలకు సొల్యూషన్ ఉండదు, తక్కలేని బాధలకు సొల్యూషన్ మీద ఉండదు. ఏదో సామెత చెప్తారు కదా, తుమ్మితే ఊడిపోయిన ముక్కుని ఎన్ని రోజులు ప్రొటెక్ట్ చేయగలుగుతుంది, ఏదో సందర్భాల్లో ముక్కులాగా పట్టుకోకుండా తుమ్ముతా ఊడిపోతుంది. సో మనుషులు కూడా అంతే, బాధ పెట్టేవాడు శాశ్వతంగా బాధ పెట్టాలని చెప్పి వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోయిన తర్వాత నువ్వు వాడిని బాధ తగ్గించుకోవడానికి పరిగెడతా ఉంటావు. ఈ ప్రాసెస్ లో నిన్న ఇష్టపడే వాళ్ళు నీకు లేకుండా పోతారు. థింక్ మ్యాన్ థింక్.